ఎల్లో సుధీర్, రేపు మన పవర్ స్టార్ సినిమా రిలీజ్. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. రోమ్ మొత్తం బుక్ చేయి. రేపు కాలేజ్ బంక్. అలాగేరా, పీవీఆర్ లో ఫిక్స్. yellow dress లో టూ గుడ్ ఉన్నావు. అదేంటాడి నువ్వు గ్రీన్ వేసుకుంటే ఎల్లో ఉంటదేంటి? రవి, మన ఆడి ఇచ్చిన స్ట్రోక్ కి గర్ల్స్ కళ్ళు కలర్ బ్లాండ్ అయ్యాయి. గ్రీన్ కూడా ఎల్లోలా కనిపించుంటుంది. వాట్స్ ఇట్ డ్యూడ్? ఏ ఆగు, ఇదే కలర్? రెడ్. ఇది yellow. మరిది yellow. ఏయ్, కళ్ళు కనపట్లేదా? ఇది ఎల్లోనా? సరిగ్గా చూడు. అక్కర్లేదు, నా బాయ్ ఫ్రెండ్ నా ఇష్టం. ఏ కలర్ లోనైనా ఫ్యాంటసైజ్ చేసుకుంటా. నీకేంటి? ఏయ్, ఏదో టైం పాస్ అనుకుంటే చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతున్నట్టున్నావు. హలో, డోంట్ టేక్ అస్ ఫర్ గ్రాంటెడ్, ఓకే? జస్ట్ నువ్వు ఒక పరిచేస్తురాలు అంతే. కీప్ దట్ ఇన్ యువర్ మైండ్, ఆల్ రైట్? కాలేజ్లో ఉన్నావు కదా, ఏదైనా అర్జెంట్ అయితే ఇబ్బంది పడతామని రీఛార్జ్ చేయించాను. అది కూడా ఫస్ట్ నువ్వు అడిగేవు కాబట్టి. దాన్ని చూసి లేనిపోనివన్నీ ఊహించుకోకు. సారీ, నాకు తెలీదు మిమ్మల్ని నేను చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. మనం ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గేమ్ ఆపేద్దాం. నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావా? నన్ను డిస్టర్బ్ చేస్తున్నావా? పిచ్చా నీకు? ఏ అసంప్షన్లో ఉన్నావు నువ్వు? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ పళ్ళు రాలు కొడతాం. గెట్ లాస్ట్. శాండ్విచ్ పెట్టవా? దేనికి మళ్ళీ ఆ మంటలు కడుతూ తిట్లు తిన్నానుకా? ఎందుకే అంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావు? లవ్ చేస్తున్నావా? ఏమన్నా? లవ్ చేస్తున్నావా? అవును, చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి. వాడు నన్ను తిట్టినా కొట్టినా ఫైనల్గా నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చెయ్యాలి. హాయ్ అడి. హాయ్. హాయ్ బ్రో. మ్యాటర్ డిసైడ్ అయిందా? లేదు రావు గారు, మీరు యూఎస్ వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే. వై? 50% క్లబ్ హౌస్ అంటున్నారు, 50% పార్క్ అంటున్నారు. మై గాడ్, ఏం అర్థం కావడలా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. చెప్పింది నీకా జూట్? హనీకి. హనీకా? చెట్టు. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్. చూడు, తను మా అందరికి కట్టినట్టే హనీ కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టింది. హనీ అంటే అంత ఇష్టం మరి. సరే సరే, మనం ఇక్కడి నుంచి వెళ్తే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. పదండి పదండి పదండి. రావు గారు, మీరు వచ్చేసారు కదా, ఈ క్లబ్ హౌస్ మ్యాటర్ డిసైడ్ చేసేసండి. ఆల్రెడీ డిసైడెడ్. హనీ, డాడీ విషయంలో నేను చేస్తుంది కరెక్టేనా? డాడీ లాగే నేనేం చేసినా నువ్వు నన్నే సపోర్ట్ చేస్తావు. సర్లే, నిన్ననగా కాంబో పెట్టాను. ఇప్పటిదాకా డాడీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కాఫీ? yes. ఏంటి, ఇంకా కాలేజ్ ఆడిటోరియంలోనే ఉండిపోయావా? గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అన్నాకి ఇవన్నీ కామన్. బయటకు చెయ్. మరి మిగతా సగం ఎప్పుడు నవ్వుతావు? ఆడీ, మనం ఇక్కడికి చాలాసార్లు కాఫీకి వచ్చాం, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ కాఫీ. మనం ఇంత ముందు ఇక్కడికి వచ్చామా? గుర్తులేదా? మీ అబ్బాయిలంతా ఇంతే. జరిగినవే గుర్తుపెట్టుకుంటారు, జరగనివి అస్సలు గుర్తుపెట్టుకోరు. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఫస్ట్ టైం ఎదురుగా కూర్చొని కాఫీ తాగుతుందంటే ఆ అమ్మాయి అంతకు ముందే అబ్బాయితో చాలా కాఫీ తాగేసి ఉంటుంది. నీకు మనం కాఫీకి వచ్చామన్న సంగతే గుర్తులేదంటే కాఫీ తర్వాత మనం ఎక్కడికి వెళ్తామో అస్సలు గుర్తుండదుగా. ఎక్కడికి వెళ్తాం? మూవీకి వెళ్తాం, కానీ
మూవీ చూడ. నేనా సినిమాకి వచ్చా ఎస్ట్ వల్ల అండి అవును బావా ఎప్పటంటే వాడు థియేటర్కి వచ్చేస్తున్నాడు సినిమాలు చూడడానికి. బావా నా పక్కన కత్తి లాంటి ఫిగర్ కూర్చుంది బావా. బావా నన్నే చూస్తుంది నా అందాన్నే చూస్తుంది తెగ ముద్దొచ్చేసినట్టున్నా. What she's doing? Capturing cinema? హే ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? పైరసీ. పైరసీ? ఎక్కడ థియేటర్ వాళ్ళు పట్టుకుంటారని టెన్షన్, పట్టుకోకుండా షూట్ చేయాలని మిషన్. సూపర్ అడ్వెంచర్ ఆడి. కరెక్టే. ఇన్నాళ్ళు ఈ అడ్వెంచర్ నేను ఎందుకు మిస్ అయ్యానబ్బా? ఐడియా. నేను కూడా ఈ అడ్వెంచర్ చేస్తా, ఈ అమ్మాయిని బొట్లో పడేస్తా. ఏమవుద్ది? అడ్వెంచర్ పీక్స్కి వెళ్ళిద్ది అంతే కదా మేడం? అడ్వెంచర్ పీక్స్ వెళ్ళడం అంటే ఇది కాదు. మరి దేఖో భయ్యా, ఇక్కడ ఎవరో పైరసీ చేస్తున్నారు. రేయ్ ఎక్కడ్రా? ఇక్కడ ఎవరో పైరసీ చేస్తున్నాడంట, త్వరగా రండ్రా. ఎక్కడ తెచ్చారా? పక్క జరుగు, పక్క జరుగు. దున్న పోతుల్లా ఉన్నారు, కెమెరా కట్టొస్తున్నారు. ఏంట్రా మీ బలుపు? ఎవర్రా మీరు? సెక్యూరిటీ. పైరసీ చేయడం తప్పంటే నేను ప్రొఫెషనల్ ని, ఎన్నో మూవీస్ షూట్ చేసి నెట్ లో అప్లోడ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అన్నాడు భయ్యా. నేనా? ఎప్పుడు? ఎక్కడికి తీసుకెళ్తున్నారా? రాక్షసుల్లో ఉన్నారు, వండుకొని తినేస్తారా ఏంటి? మా బావకి చెప్తా.